అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన విజయవాడ నగర పాలక సంస్థ 2023-24 గాను ప్రవేశపెట్టడం జరిగింది. 24-25 గాను బడ్జెట్ని ఈరోజు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, కార్పొరేటర్, అలాగే కోఆప్షన్ మెంబర్స్, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ అన్నది ప్రజలకి ఆమోదకరంగా ఉండేలాగా అన్ని వర్గాల వారికి కులంకుషంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా చక్కగా విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులంకుషంగా కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ రిజర్వాయర్లు కానీ, ప్రతి ఒక్క విషయంలోన బ్యూటిఫికేషన్ సిపిఎం పార్టీ నాయకులు ఉన్న డివిజన్లు కూడా పూర్తి స్థాయిలోన డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళు. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, వసూలవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో, దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని వందల కోట్ల బడ్జెట్ రావాలి కదా, మనకి ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోత్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు భవనాలు నిర్మించడానికి టౌన్ ప్లానింగ్లోన వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనకి చాలా వందల కోట్లు, ఈరోజు 196 కోట్లు బడ్జెట్ మనకి రావాల్సింది బకాయి బడ్జెట్ కనబడడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే అక్కడ భవనం కట్టుకునేటప్పుడు కంపల్సరీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టిన తర్వాతే మనకి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క బిల్డింగ్ అయినా 14% ట్యాక్స్ కట్టకుండా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినారా, గతంలో ఎన్ని ఇచ్చినారా అన్నది చూస్తే ఇంత లోటు బడ్జెట్ మనకి ఇంత ఎందుకు కనబడుతుంది, ఇంత పెండింగ్ బడ్జెట్ ఎందుకు కనబడుతుంది అన్నది మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అలాగే కమ్యూనిస్టులు మాట్లాడతారు, కార్మికులకు ఏం చేశారని. గత 2009 నుంచి ఎవరైతే మన మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 30 ఏళ్ళు మన కార్పొరేషన్ కింద, మన ప్రజలు శానిటేషన్ కింద పనిచేసి ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిషరీస్ వాళ్ళకి వస్తే, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఇంటి ఆపరేషన్లు కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందామని కానీ చిరకాల వాంఛలతోటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం, బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2009 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినంత వరకు ఈ విజయవాడ నగరంలో ఉన్న మా బాడీ ఏర్పడినంత వరకు రూపాయి కూడా కార్మికులకు చెల్లించిన ఘనత మన కమ్యూనిస్టులు కానీ, అలాగే మన టీడీపీ పార్టీ కానీ గతంలోన వీళ్ళు నిర్వహించిన పాలన అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ బాడీ వచ్చిందో ఆ రోజు నుంచి 2009 నుంచి బాకీ ఉన్న కార్మికులకు సంబంధించిన బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి అక్కడ ట్రెజరీలో కానీ, సిఎఫ్ఎంఎస్లో కానీ ఎక్కడ ఉన్నా కానీ అది క్లియర్ చేసి ఇవ్వడమే కాకుండా మన బడ్జెట్లో కూడా మన కార్పొరేషన్ నుంచి కూడా అందాల్సిన వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి కోసం కూడా మనం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళకి పూర్తి స్థాయిలోన వందల మంది ఇంతవరకు వాళ్ళ బడ్జెట్ రావాల్సిన వాళ్ళు ఉంటే అవి కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే కాపు కళ్యాణ మండపం ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలోన కాపు కళ్యాణ మండపానికి మన బీసీ వెల్ఫేర్
సెక్షన్ నుంచి ₹1 కోటి తీసుకురావడం కానీ కాపు కళ్యాణ మండపం పూర్తి చేయడం కూడా జరిగిపోయింది. అది త్వరలో కూడా ఓపెనింగ్ పెట్టుకుంటాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాపు కళ్యాణ మండపానికని కాపులకి కేటాయించడం జరిగింది. అలాగే కాపు నేస్తం కింద ఈరోజు ఈ సంవత్సరం 2023-24 గాను 10 కోట్లు పైబడి కాపు నేస్తం కింద బెనిఫిషరీస్కి అందడం జరిగింది. వీళ్ళు అంటారు కాపు కళ్యాణ మండపాలు 3-4 మేము శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేస్తే పూర్తయిపోవు, కడితేనే పూర్తవుతాయి. శంకుస్థాపనకు పరిమితమైన గవర్నమెంట్ వాళ్ళదైతే కట్టి ఓపెనింగ్లు చేసే గవర్నమెంట్ మాది. ఈరోజు కాపు కళ్యాణ మండపం కట్టి మేము సెంట్రల్ నియోజకవర్గంలో వారం రోజుల్లో ఓపెన్ చేయడానికి రెడీగా పెట్టించాం. ఇది మా ఘనత. అలాగే మనకి విద్యాధరపురంలో స్టేడియం గురించి మాట్లాడతారు. 60 కోట్లతోటి స్టేడియం శంకుస్థాపన చేసి వదిలేసిన ఘనత వాళ్ళది. ఈరోజు అది కూడా పూర్తి స్థాయిలో స్టేడియం, ఇండోర్ స్టేడియం అన్నది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టూ ఎక్కడి నుంచి అక్కడ పందులు కానీ లేకపోతే కుక్కలు కానీ ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ జరిగే విధంగా అందరూ లోపలికి వస్తున్నాయి, పందులు లోపలికి వస్తున్నాయంటే అదంతా అరికట్టడానికి చుట్టూ వాల్ నిర్మించాం. రాబోయే రోజుల్లోన పూర్తి స్థాయిలో అది నిర్మించి ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్టేడియం కూడా లేకుండా ఉందో ఆ కొరతని పశ్చిమ నియోజకవర్గానికి తీర్చే విధంగా ఈరోజు అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.